విద్యార్థులు మనం ఇప్పటివరకు చాలా వేరియేషన్స్ అనేటువంటి పాపులేషన్లో వేరియేషన్స్ ఏ పాపులేషన్ అయినా సరే అన్నమాట స్పీషీస్ ఎదర్ యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బర్డ్స్ ఆర్ ప్లాంట్స్ దేంట్లోనైనా సరే వాటి యొక్క ట్రైట్స్ అని చెప్పాము. ఆ ట్రైట్స్లో మార్పులు వస్తుంటే అవి అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఎన్విరాన్మెంట్కి. ఓకే, ఇవి చాలా అడాప్ట్ అయినవి అంటే ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయినవి మోర్ ఎఫిషియెంట్గా అవి ఉంటాయి. అవి అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. స్పీషీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటి స్పీషీస్ ఏదైనా చేంజ్ వచ్చినా ఆ స్పీషీస్ మళ్ళీ వేరుగా చేంజెస్ వస్తూ అలా కంటిన్యూ అవుతుంటాయి. ఏదైతే బెనిఫిషియల్ ట్రైట్స్ లేవో అవి అడాప్ట్ చేసుకోలేని అవి పెరిష్ అయిపోతూ ఉంటాయి స్లోగా. ఓకే, ఆ రెడ్ అండ్ బ్లూ బీటిల్స్ మనం చూసాం, ఇదివరకు డిస్కస్ చేసాం. ఓకే, ఇలాగా చిన్న చిన్న స్మాల్ చేంజెస్ జరిగితుంటే వేరియేషన్ జరుగుతుంటే వాటిల్లో దాన్ని ఏమంటారంటే మైక్రో ఎవల్యూషన్ అంటారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇలా జనరేషన్ పెరిగే కొద్దీ ఈ లాట్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ తయారైపోతే సో స్పీషీస్ ఆ చేంజెస్. అసలు విద్యార్థులు ఈ స్పీషియేషన్ ఎలా జరుగుతుంది? స్పీషియేషన్ అంటే మ్యాక్రో లెవెల్లో జరిగేటువంటి మార్పులు, జనరేషన్లో మార్పులైనా సరే ఓకే చిన్న చిన్న మ్యూటేషన్ అనమాట. ఆ తర్వాత మ్యాక్రో లెవెల్ జరిగిన మార్పులేషన్ ఎలా కొన్ని జరుగుతాయి అనేది ఒక సిచ్యుయేషన్ చూద్దాం. మనం ఒక సిచ్యుయేషన్ ఉదాహరణగా చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చూడండి విద్యార్థులు, ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్లో కొన్ని పక్షులు ఉన్నాయి. సడన్గా ఏదో కారణాల వల్ల ఒక పక్షి కానీ రెండు పక్షులు కొన్ని పక్షులు కానీ ఆ సముద్రంలో పడిపోయి అవి అలలకి తట్టుకోలేక అలాగా అవి ఫ్లాష్ అవుట్ అయిపోయి ఇంకో ఐర్లాండ్లోకి వెళ్ళిపోయి అనుకుని భావిద్దాం. ఓకే, ఇలా ఇంకో ఐర్లాండ్లోకి వెళ్ళిపోయి అక్కడ అవి జీవించడం ప్రారంభిస్తాయి అన్నమాట. జీవిస్తుంటే వాటిలో జనరేషన్లో మళ్ళీ రీప్రొడక్షన్ జరిగి జనరేషన్ జరిగి అవి కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి అన్నమాట. మైక్రో లెవెల్ కానీ మ్యాక్రో లెవెల్లో కానీ కొన్ని ఈ చేంజెస్ జరుగుతాయి అన్నమాట. కలర్లో కానీ ఆ పక్షుల యొక్క బీక్స్లో కానీ అవి చేంజెస్ స్లోగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చేంజెస్ ఇన్ జనరేషన్స్ జరగచ్చు అన్నమాట. అలా జరిగాయని మనం భావిద్దాం. కొన్నాళ్ళకి ఆ పక్షుల్లో కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట. అవి కొత్త స్పీషీస్గా కొంచెం తయారయ్యాయి అన్నమాట అవి. ఓకే, ఇలా ఉండగా ఒకసారి ఏమైందంటే కొన్ని రోజులు గడిచాయన్నమాట. అలా ఓకే, ఒక సడన్ డిసాస్టర్ వచ్చిందన్నమాట అక్కడ. ఓకే, సడన్లీ ఒక డిసాస్టర్ వచ్చింది. మేబీ ఏ సైక్లోన్ అనుకుందాం. పెద్ద సైక్లోన్ రాగానే ఏమైందంటే కొన్ని పక్షులు ఏమయ్యాయంటే ఇందులోంచి ఆ సైక్లోన్లో కొట్టుకుపోయి ఫ్లష్ అన్నమాట. కొట్టుకుపోయి ఇదివరకు ఫస్ట్లో ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి చేరుకున్నాయన్నమాట అవి. ఓకే అనుకుంటే ఏం జరుగుతుందో మనం తర్వాత వీడియోలో చూద్దాం. సడన్గాను ఈ స్పీషియేషన్లో తేడా వస్తుందన్నమాట వాటికి వీటికి. ఈ స్పీషియేషన్లో తేడా వస్తే అది ఈ అక్కడుండే స్పీషియస్ ఫించెస్ ఆర్ బర్డ్ ఏదైనా దాంతో అది కమ్యూనికేట్ చేస్తుంటే దాని యొక్క విజువల్స్ ద్వారా కానీ దాని యొక్క కోతల ద్వారా కానీ కమ్యూనికేట్ చేస్తుంటే ఆ రెండోది అర్థం చేసుకోలేదు మాట. ఎందుకంటే స్పీషియేషన్లో తేడా వచ్చింది. సో రీప్రొడక్షన్లో తేడా వచ్చింది కాబట్టి స్పీషియేషన్లో కూడా తేడా వచ్చి అది దీని లాంగ్వేజ్, దీని యొక్క కదలికలు కానీ దీని యొక్క సిగ్నల్స్ కానీ దీని యొక్క అరుపులు కానీ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోయినా అదేమనుకుంటుందంటే మన ఫించ్ జాతికి సంబంధించిందే కానీ మన జాతికి సంబంధించింది కాదు, అంటే దానితో రీప్రొడక్టివ్ చేయలేము అనేటువంటిది ఒక తేడా వచ్చేస్తుందన్నమాట. అంటే ఏంటి, స్పీషియేషన్లో తేడా వచ్చేసి అవి ఈవెన్ దే కెనాట్ రీప్రొడ్యూస్ మాట. అలా తయారైపోతాయి అన్నమాట. అందువల్ల మళ్ళీ అక్కడుండి అది మళ్ళీ కొన్ని తరాల తర్వాత ఏదో మ్యూటేషన్లో చేంజ్ వచ్చి అక్కడ ఆహార పొరపాట్లో చేంజ్ వచ్చి మళ్ళీ అక్కడున్న వాటితోటి కొంత సంపర్కం కలిగి మళ్ళీ కొత్త స్పీషియేషన్ తయారవుతుందన్నమాట. ఇది స్పీషియేషన్ చేంజ్ అవ్వడానికి గల కారణాల్లో ఒకటి మాట. విద్యార్థులు, మీరు ఎక్స్ప్లోర్ న్యూ అనేటువంటి ఈ దీంట్లో గాలిపోగస్ ఐర్లాండ్లో డార్విన్ గారు చేసినటువంటి కొన్ని
పరిశోధనలు అంటే ఫించ్ బర్డ్స్ అని వాటిలో పరిశోధన చేశాడు. వాటిలో ఒక అన్యూజువల్ బర్డ్ ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే వ్యాంపైర్ ఫించ్ అంటారన్నమాట దాన్ని. ఓకే, దాన్ని వ్యాంపైర్ ఫించ్ అంటారు. ఫించ్లో చాలా రకాలు ఉన్నాయి ఫించెస్లో. దాంట్లో వ్యాంపైర్ గ్రౌండ్ ఫించ్ అని దాని మీద ఆయన ఒక వింతైనటువంటి మీరు చూడండి, ఈ వ్యాంపైర్ గ్రౌండ్ ఫించ్ చూడండి, దాని ముక్కు అంతా బీక్ చాలా సూదిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చూడండి, దాని ముక్కు అంతా బ్లడ్తో నిండి ఉన్నది. ఇది మోస్ట్ అన్యూజువల్ బర్డ్ అన్నమాట. ఆయన చూసిన వాటిల్లో అక్కడ ఐర్లాండ్లో. ఆల్టర్నేటివ్ సోర్స్ అంటే జనరల్గా విత్తనాలు కానీ ఏదైనా బర్డ్స్ మన ఈ చెట్ల యొక్క బర్డ్స్ కానీ దొరకనప్పుడు అన్నమాట, ఇంకా ఏమైనా చిన్న చిన్న విత్తనాలు గ్రౌండ్ ఫుడ్ అది దొరకనప్పుడు, ఒక సీజన్లో దొరకనప్పుడు, స్కేర్స్ అయినప్పుడు ఈ వ్యాంపైర్ ఫించ్ అకేషనల్గా అది డ్రింకింగ్ బ్లడ్ ఆఫ్ ద అదర్ బర్డ్స్, అది వాటి మీద ఆధారపడుతుంది. మా చీఫ్లీ ఏంటంటే నజ్కా, చూడండి మనం డయాగ్రామ్లో చూపించాం. నజ్కా అనే బర్డ్ మీద బ్లూ ఫూటెడ్ బూబీస్, చూడండి బ్లూగా ఉన్నాయి దాని ఫుట్స్, బూబీస్ మీద అది పెక్ చేస్తుంది అన్నమాట. దాని స్కిన్ని పొడుస్తుంది, పెక్ చేసి షార్ప్ బీక్స్ తోటి దాన్ని అంటే బ్లడ్ వచ్చేంత వరకు అది తీసి దాని బ్లడ్ని సక్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలంటే క్యూరియస్లీ చాలా వింతగా ఉంటుందన్నమాట. ఆ బూబీసు ఆ నజ్కా కూడా ఏవి దీనికి రెసిస్టెన్స్ ఇవ్వమాట. ఓకే, ఇది ఎలాగ థియరైజ్డ్ అయిందంటే, ఎలాగా ఈ పెకింగ్ ఇవాల్వ్ అయిందంటే, ఇది ముందులో ఈ నజ్కా అండ్ బ్లూ ఫూటెడ్ బూబీస్ పారాసైట్స్ ఉంటాయన్నమాట. వాటి మీద కొన్ని చిన్న చిన్న పురుగులు లాంటి వాటిని ప్లక్ చేయడం చేస్తూ ఫ్రమ్ ద ప్లమేజ్ ఆఫ్ ద బూబీ. అర్థమైందా? ఈ ప్లమేజ్ ఆఫ్ ది బూబీ అంటే ఫెదర్స్ మాట, కలెక్టివ్గా ఉండే ఫెదర్స్ని ప్లమేజ్ అంటారు. ఆ ప్లమేజ్లో ఉండేటువంటి ఈ పారాసైట్స్ని, చిన్న చిన్న పురుగుల్ని, వాటిని అవి క్లీన్ చేయడం ద్వారా ఇది మొదలైందన్నమాట. అలా ఓకే, అలా మొదలయ్యి ఆఖరికి అది డీప్గా, ఎంతవరకు డీప్గా వెళ్ళిపోయిందంటే, అది ఎంత డీప్గా సక్ చేసిందంటే అది బ్లడ్ను కూడా డ్రా చేసేంత సక్ చేసేదంత దాంట్లోకి దిగి వచ్చిందన్నమాట. ఇది ఈ వ్యాంపైర్ ఫించెస్ ఆల్సో ఇవి ఎగ్స్ మీద కూడా ఫీడ్ అవుతూ ఉంటాయన్నమాట. అవతల బర్డ్ పెట్టిన ఎగ్స్ని స్టీల్ చేస్తాయి, ఇవి దొంగిలించేసి అవి ఏం చేస్తాయంటే లైడ్ అండ్ రోలింగ్ దమ్, అవి తీసేసుకుని పుషింగ్ విత్ దేర్ లెగ్స్ మాట, యూజింగ్ దేర్ బీక్ యాజ్ పైవోట్ కింద ఉపయోగించి దాని బీక్ని అవి రాక్స్ మీద దొల్లించేస్తూ ఉంటాయి అన్నమాట. పడేసి దొల్లించేస్తే బ్రేక్ అవుతాయి. ఓకే, అలాగా కూడా ఇవి ఈ వింత పక్షులు ఇవి బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని అలాగా మలుచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి అంటే ఈ ఫించ్ బర్డ్స్, ఈ వ్యాంపైర్ ఫించ్ బర్డ్స్, ఇవి లెఫ్ట్ ఓవర్స్ ఆఫ్ ఏదైనా ఫిష్ కానీ ఏదైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి అన్నమాట. మిగిలినవి ప్రిడేటర్స్, తెలిసిందా, తినగా మిగిలిన ఫిష్ కానీ, లేకపోతే గువానో అంటే ఎక్స్క్రీట్ చేసిన మాట, వాటి యొక్క మలాలు, అదర్ బర్డ్స్ అంటే బ్యాట్స్ వాటి యొక్క మలాలు కానీ అవి కానీ కూడా లెఫ్ట్ ఓవర్స్ అన్నమాట. అవి కూడా ఇవి డైట్ ఆప్షన్ల కింద పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట, ఎడిషనల్ డైట్ ఆప్షన్స్. ఇవి ఫించెస్, ఈ గ్రౌండ్ ఫించెస్, వ్యాంపైర్ గ్రౌండ్ ఫించెస్ చాలా ఎక్కువ బ్లడ్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట డ్యూరింగ్ డ్రై సీజన్, వెన్ సీడ్స్ అండ్ అదర్ ప్రే ఆర్ స్కేర్స్ మాట. ఓకే, మళ్ళీ అయిపోయిన తర్వాత రెజ్యూమింగ్ ఆమ్నివారస్ ప్రెడేషన్ వస్తుందన్నమాట వెన్ ది రైనీ సీజన్ బిగిన్స్. ఓకే, ఇది వీటి గురించి సిగ్నిఫికెంట్
వేరియేషన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వ్యాంపైర్ ఫించ్